ఏంటంటే నేను వస్తూ చూసాను. ఇందాకే చెప్పాను గదా! ఆ ట్యాంక్ బండ్ లాగా యెస్. ఉంది. చాలా అవతల పెద్ద లేక్ ఉంది అంతా గూడా. ఇప్పుడు మనకిక్కడ హైడ్రా లేనప్పటికీ కూడా ఒక చిన్న అందరిలో చిన్న అనుమానం అయితే ఉంటుంది. పక్కనే వాటర్ ఉంది కాబట్టి ఇదేమన్నా బఫర్ జోన్‌లోకొస్తదా? ఎఫ్‌టీ‌ల్లోకొస్తదా? అట్లాంటియేమన్నా ఉన్నాయా? ఏం క్లియర్‌గా అంత క్లియర్‌గా ఉందా? వెరీ అదొక్కటి క్లియర్ చెప్పేసేయండి. మేడం. ఇది మనకు హైడ్రా అనేది మాకు జూన్ నుంచి వచ్చినటువంటి యాహ్! సినారియోస్ అన్నమాట. కరెక్ట్. బట్ ఇది మేము జనవరికే మేము ఎల్పి తీసుకోనున్నాం. హ్మ్. అంటే హైడ్రా కంటే ముందే మేము ఇరిగేషన్ అప్రూవల్ యాజ్ పర్ హైడ్రా నామ్స్ ప్రకారంగా ప్రాజెక్ట్ మొత్తం మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇప్పుడు హైడ్రా వాళ్ళని రియల్ గా స్వాగతించాలండి. హైడ్రా వాళ్ళు ఏమంటున్నారు, అయా మీరు ఎఫ్టీఎల్లోకి వెళ్ళి కట్టుకోవద్దు అంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే ఎఫ్టీఎల్లోకి వెళ్ళి కట్టుకున్నప్పుడు వాటర్ స్టోరేజ్ అయినా యాహ్! కానీ స్టోరేజ్ కావాలన్నా కానీ ఇబ్బందులు ఉంటాయి. కరెక్ట్. బఫర్ జోన్ లో కట్టుకోవద్దు అన్నారు. ఇప్పుడు నా ప్రాజెక్ట్కి వచ్చేతలకి నేను ఎఫ్టీఎల్లో లేనండి. ఎఫ్టీఎల్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది, అవును. బఫర్ జోన్ వస్తుంది, 9 మీటర్ బఫర్ జోన్ వస్తుంది. హ్మ్. సో మనం బఫర్ జోన్ లో లేము. ఇప్పుడు మా ప్రాజెక్ట్కి వచ్చేతలకి ఆల్రెడీ మా ప్రాజెక్ట్ ముందు 60 అడుగులు రోడ్డు పోతుంది. సో 9 మీటర్ అంటే 30 అడుగులు ఏదైతే బఫర్ ఉంటుందో దాని బదులు నేను 60 అడుగులు ఆల్రెడీ వదిలేస్తున్నాను ల్యాండ్. మా పట్టా భూమిని 60 అడుగులు వదిలేస్తున్నాం. ఓకే. సో మాకు అటువంటి ఇష్యూస్ ఏం లేవు. అంటే హైడ్రా వాళ్ళు ఏంటంటే ఉన్న రూల్స్ ని పాటించమన్నారు. అవును. కరెక్ట్. సో మేము ఆల్రెడీ లేఅవుట్ వేసేటప్పటికే ఇది మేము అప్రూవ్డ్ పరంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రతిదీ అప్రూవల్ తీసుకొని మేము చేయడం జరిగింది. సో మాకు హైదరాబాద్లో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. రైట్. ఎందుకంటే ఇంకా మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇటువంటి ట్యాంక్ హుస్సేన్ సాగర్ తర్వాత మనకు అంత మంచి పాండ్ అనేది డెవలప్ ఉందండి. మనం మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే మన వల్ల కాదు. అది న్యాచురల్ అండి. న్యాచురల్, ఎందుకంటే అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయిందండి. Correct. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అప్పుడు కూడా ఎంత చల్లగా ఉంది అవును. క్లైమేట్. అవును. బావుంది. ఇటువంటి క్లైమేట్ ఏంటంటే ఈ ట్యాంక్ ఉండడం అనేది ప్లస్ పాయింట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఈ ట్యాంక్ చుట్టూతో మనకు సిసి రోడ్స్, వాకింగ్ ట్రాక్స్ డెవలప్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ కట్టుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మార్నింగ్ లేస్తారు 6 o'clock అట్టా ఒక 2 రౌండ్లు వాకింగ్ చేశారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. హెల్త్ కూడా. హెల్త్ వెల్త్‌కి వెల్త్ అన్నీ. అవును, హెల్త్. రెండోది ఏంటంటే మంచి అట్మాస్ఫియర్. G+1 or 2 వేసుకొని కూర్చుంటే అసలు వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇక్కడ. సో ఆ న్యాచురల్ రిసోర్స్ మనం ఇంకా ఉపయోగించుకోవటం అనేది చాలా మంచిది. సో నేను అదొకటి మెయిన్ గా ఆలోచించాను. యాక్చువల్లీ మనకు లేక్ వ్యూ కానీ ఏదైనా ట్యాంక్ బండ్ వ్యూ అంటే ఇట్స్ ప్రీమియం కాన్సెప్ట్ అండి. సో మనకు హైడ్రా వచ్చిన తర్వాత జనాలు కొంచెం అర్థం కాక ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా అప్రూవల్ ప్రకారంగా వెళ్ళినప్పుడు వెరీ క్లియర్ గా ఉంటుంది మనకు. సో అక్కడ మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నామ్స్ అన్ని రూల్స్ ప్రకారంగా మనం డిఫైన్ చేసుకున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. కస్టమర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇది పక్కా అప్రూవల్, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, సిదాసపేట టౌన్లో ఉన్నాం. సో వెరీ క్లియర్గా ప్రాపర్టీ అండి.